చూడండి ఈరోజు మా ఇంట్లో ములక్కాయ పికిల్ పెడుతున్నా, నిల్వ పికిల్. చూసారా ఎలా ఉందో. ఇప్పుడు దీనికి కావాల్సిన ఏమేమి కావాలో చూడండి. ఫస్ట్ చింతపండు మరగబెట్టుకోవాలి. అంటే దీన్ని కొంచెము చూసారు కదా, ఉడకబెట్టుకుంటున్నా. దీంట్లోనే ఉప్పు ఇక్కడ వేసేస్తా. లెక్కతోని 3 స్పూన్లు వేద్దాం. ఎందుకంటే 350 గ్రాములు చింతపండు, 350 గ్రాముల చింతపండు, 100 గ్రాములది. దాని ప్రకారంగా 350 గ్రాముల చింతపండు అయితే మనం ఇవి ములక్కాయలు వచ్చి 3 వేసినానమ్మా, 2 వేసినాను కదా, 3 ఓకే. అది చూసారు కదా. ములక్కాయలు వచ్చి 1 కిలో 700 గ్రాములు ఉన్నాయి. ఎందుకు అని అంటే మరి మనం లెక్కతో వేస్తున్నాం కదా. 350 గ్రాముల చింతపండు, మరి 150 గ్రాములు, 200 గ్రాములు దాకా ఉప్పు వేయాలి. అంటే 50 గ్రాములు ఒక్కొక్కటి చూడండి. లెక్క. కారం కూడా అంతే, ఉడకబెట్టేసి బాగా వేడి చేసి పక్కన పెట్టుకోవాలి. బంద్ చేసినవా? ఫ్రెండ్స్ చూడండి, ఇది అయిపోయింది. చింతపండు ఇలా చేసుకోవాలి మనం. ఎందుకనంటే మరి సంవత్సరం పొడవు ఉండే నిల్వ పచ్చడి కదా, మనం దాన్ని జాగ్రత్తగా చేసుకోవాలి. దగ్గరకు వచ్చింది చూడండి. తీసి పక్కకు పెట్టే పక్కన లేదమ్మా ఆయిల్ ఇది మనం కోసుకునేది ఉందమ్మా. మునక్కాయలు వేపుకోవాలి కదా మనం స్పెసిఫిక్గా. వీటిని చూడండి, ఇగో ఈ సైజులో ఉన్నాయి చూసారా. నేను నేనే తీసుకున్నాను, ఎవరో ఒక్కరే అడిగారు. యాక్చువల్లీ ఆ సైజులో మన శ్రీ లావణ్య పికిల్ ఛానల్లో ఈరోజు స్పెషల్ ఇది. ఓకేనా. చూడండి ఎంత సైజు వరకు. లేతగా లేవు, ముదురుగా లేవు, సూపర్గా వచ్చినాయి. చూడండి, నేను లెక్కతో ఇది 1/2 కిలో. ఇది ఈ కావాలంటే మళ్ళీ వేసుకుంటాను ఆయిల్. వేపుకోవటానికి మాత్రమే. వేపుకొని పక్క పెట్టుకోవాలి ఈ ముక్కలు. నూనె కొంచెం ఎత్తియమ్మా మంట. అదేంటి జల్లి ఇది కదా పెట్టిన తుడిచి పెట్టినా. ఓకే, దీంట్లో వేసుకోవచ్చు. వేసేస్తాను అన్నీ చేయడం. ఇప్పుడు మేము ఇది ములక్కాయలని వేపుతాను అనమాట. దీనికి ఎక్కువ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏముండవు. స్పెషల్గా మనము చింతపండు, కరెక్ట్ ఉప్పు, కారము, ప్లస్ ఏంటంటే మనము వేసుకునే తాలింపు ఎలాగ వేసుకోవాలో నేను చూపిస్తాను కదా. ఇప్పుడు చూడండి, ఇంకా నూనె కాగుతుంది. ఇంకా ముక్కలు వేసుకొని ఎక్కువ కాగనివద్దు, ముక్కలు కూడా బాగా ఇది అవ్వద్దు మనకి. కొంచెం నూనెలో వేసి ఒక 1 మినిట్ కూడా ఉంచను వాటిని తీసేయాలి. ఎందుకంటే ముక్క చెడిపోతుంది, లేకపోతే పగిలిపోతుంది, బాగోదన్నమాట. మనం కొంచెం సేపు ఉంచుకొని తీసేయచ్చు. ఓకేనా. కొన్ని వేసి మెల్లగా వేసి నువ్వే వేయి. ఇంకా ఒక్కరొక్కరు వేయకూడదు. చాలే పక్క పెట్టేసి. ఇవి ఇలా వేపుకోవాలి, నిదానంగా వేపుకోవాలి. మంచి నూనె ఏదైనా వేస్తే సరే పొంగుతుంది. చూసారా, కాయలు ఇలా తీసుకోవాలి. ఇది చాలు వేగటం.
ఇది చాలన్నమాట. ఎక్కువ వేగితే మళ్ళా పచ్చడి ఇదైపోతుంది. చూసారా ఒక కాయ పగిలిపోయింది కూడా, ఇట్లా పగలొద్దు అనమాట. లాస్ట్ ఫైనల్గా అయిపోయినాయి చూడండి. ఎంత చూడండి, పట్టుకోమ్మా నువ్వు తీసేయి. అయ్యో నేను తీసేదో నువ్వు రెండు ఒకటే కొంచెం తీసేస్తే అయిపోతుంది. బంద్ చేయాలా? బంద్ చేసేసిన, స్టవ్వే బంద్ చేసిన. ఓకే, మన బేసన్ ఏదమ్మా, ఆ బేసన్లో ఇది వేయించిన కొంచెం బేసన్